సీఎం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ సోమశేఖర్ రెడ్డి. ఘనంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి వేడుకలు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని కోరిన సమాచార హక్కు ఐక్య వేదిక సభ్యులు. ఓటరు జాబితా మరియు ఎలక్షన్స్ పై వార్డ్ రెవెన్యూ సెక్రటరీలతో ఎంఆర్ఓ సమావేశం. గ్రీన్ పార్క్ షోరూమ్ ను ప్రారంభించిన ఎంపీ కోచా బ్రహ్మానందరెడ్డి. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించాలని కోరిన నంద్యాల ఆర్యవైశ్య సంఘం. దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ లో విద్యా బోధన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎంఈఓ. భారతదేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా కీర్తిగాంచిన మాజీ మంత్రి పివి నరసింహారావు శత జయంతి ముగింపు వేడుకలను స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రీన్ సొసైటీ ప్రతినిధులు పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రీన్ సొసైటీ మరియు సూరన సరస్వత సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ బహుభాషా కోవిదుడుగా రచయితగా భారతీయ భాషల సాహిత్యాభివృద్ధికి పివి నరసింహారావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నంద్యాల అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ కళాశాల, రైల్వే బ్రాడ్గేజ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణలు చేసి భారతదేశాన్ని అభివృద్ధిలో నడిపించారని, అపర చాణక్యుడుగా పివి నరసింహారావు అందరి మన్ననలను పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గెలివి సహదేవుడు, అన్నం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కిషోర్ కుమార్, శేషఫణి, ప్రసాద్, రఫీ, రామ్మోహన్ శర్మ, మహబూబ్ బాషా, నీలకంఠమాచారి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలకు ఒక ప్రత్యేకతను కలగడానికి కారణభూతులైన వారు భారతదేశ అధ్యక్షులు నీలం సంజీవ్ రెడ్డి గారు, భారతదేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు 2 పర్యాయాలు మన ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డాం. బహుశా భారతదేశంలో ఏ ప్రాంతానికి మళ్ళీ ఇటువంటి కీర్తి దొరికే అవకాశం లేదు. ఒక దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఒకే స్థానం నుండి ఎన్నిక కావడం. నంద్యాలకు వారు దాదాపుగా 2-3 నెలలకు ఒకసారి నంద్యాలకు రావడం, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వారు విడిది చేయడం, ఇక్కడున్న సమస్యలు మన స్థానిక నాయకులతో తెలుసుకోవడం, దాని ద్వారా పరిష్కరించడానికి మార్గాలు అన్వేషిస్తూ ఉండడం మనకు తెలిసింది. వల్ల నంద్యాలలో అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, అట్లే బ్రాడ్వే వచ్చింది, రైల్వేలో ఈ 2 ప్రధానమైన అంశాలు చాలా ఉపయోగకరంగా ఉంది. మేమైతే రైల్వేలో సంబంధించి ఇంత పెద్ద మార్పు వస్తుంది, అట్లే నంద్యాల టు హైదరాబాద్ ట్రైన్ కూడా ఆయన పుణ్యమని వేయడం జరిగింది. ఇప్పుడు మల్లికార్జున గారు రైల్వే మినిస్టర్గా వారు కేవలం రాజకీయ రంగం వరకే కాకుండా మంచి సాహితీవేత్త, బహుభాషా కోవిద్ అంటే 14 భాషల్లో ఆయనకు ఆరితేనటువంటి నైపుణ్యం ఉండినటువంటిది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంలో కూడా చాలా చిత్రతగా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి కావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన 5 సంవత్సరాలు ఘన విజయంగా నెట్టుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు యొక్క కాలంలో రాజకీయం కొంత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోవడానికి జరిగింది. కాబట్టి భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం ఈరోజు నంద్యాల శాఖ గ్రంథాలయంలో గ్రీన్ సొసైటీ తరఫున ఏర్పాటు చేశాం. నంద్యాల పార్లమెంటు సభ్యులుగా వారు ఉండి తర్వాత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలను అందించారు. నంద్యాలతో వారి అనుబంధము చాలా గొప్పది. నంద్యాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ కనుగొన్నటువంటి
నరసింహ అనే పత్తి వంగడాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు నంద్యాల ఎప్పటికీ మరవదు. బహుభాషావేత్తగా సుప్రసిద్ధులైన ఆయనకు సాహితీ సంస్థల తరపున మేమందరం కూడా ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం ఈరోజు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించి నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నంద్యాల ఆర్యవైశ్య సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక ఆర్యవైశ్య కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు బింగుమల్ల శ్యామ్ ప్రసాద్, సుందర్లాల్, శ్యామ్ సుందర్, నాగరాజు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్యవైశ్య కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించి నిధులను కేటాయించాలని వారు కోరారు. తమ అభ్యర్థనను వైసీపీ వైశ్య నాయకులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లి వైశ్యుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనార్దన్, సుబ్బారావు, సంతోష్ కుమార్, రవికుమార్, కాల్వా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల కార్పొరేషన్లకి డైరెక్టర్లు అయితేనేమి, నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయటం అయితేనేమి అన్నీ చేశారు. ఈరోజు ఈయన కూడా ఇంతవరకు మా ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి ఎటువంటి ఉలికు పలుకు లేదు. సరే, మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డలు ఎంతోమంది మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళైనా కూడా ఆయనకు గుర్తు చేసి మన కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తూ నామినేటెడ్ పదవులను సెలెక్ట్ చేసి ఎంత వీలైతే అంత త్వరగా మా ఆర్యవైశ్యుల వెనుకబడిన వాళ్ళను పైకి తీసుకురావాలని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మేము ఆర్యవైశ్యులందరము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ ఒక్కరే ఉండి డైరెక్టర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా కార్పొరేషన్లో డైరెక్టర్లను పూర్తి చేసి అలాగే 500 కోట్ల రూపాయలు కార్పొరేషన్కు నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గతంలో అడగడం జరిగింది. ప్రస్తుతం ఆయన 30 కోట్లు అప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. కానీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి దాన్ని ఫండ్స్ కూడా ఎలా ఖర్చు పెట్టాలనే ఒక ప్రొసీజర్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే వైశ్యుల్లో కూడా ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఆత్మాభిమానం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్డుకు రాలేక వాళ్ళల్లో వాళ్ళు నలిగిపోతూ ఒక పూట తింటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని దయచేసి కార్పొరేషన్కు అధిక నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్యవైశ్య కులం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక చైర్మన్ నియమించడం జరిగింది. కానీ దాంట్లో మెంబర్స్ కానీ ప్లస్ దానికి కావాల్సిన ఫండ్స్ కానీ రిలీజ్ చేయలేదు. ఆర్యవైశ్యులు కూడా చాలామంది బీదవారు ఉన్నారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల తక్కువ వడ్డీతో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మా ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రతినిధులు ఎవరున్నారో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మేము విన్నవించడం జరిగింది. నంద్యాల పట్టణంలో కేవీఆర్ ఆసుపత్రిలో గుండె వ్యాధికి సంబంధించి రాయలసీమలో మొట్టమొదటిగా అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సోమశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు గుండె సంబంధిత వ్యాధికి అమర్చే పేస్ మేకర్ పరికరం గురించి విలేకరుల సమావేశంలో వైద్యులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ తదితర వైద్యులు మీడియాతో మాట్లాడుతూ గుండె వ్యాధుల చికిత్సలో భాగంగా గుండె వేగం తగ్గిపోవడం వంటి చికిత్సల్లో పేస్ మేకర్ పరికరాన్ని అమర్చడం జరుగుతుందన్నారు. అయితే గతంలో అమర్చే పేస్ మేకర్ వలన పలు సమస్యలు తలెత్తేవని నేడు అత్యాధునిక పేస్ మేకర్ ఏర్పాటు చేయడానికి కేవీఆర్ హాస్పిటల్లో వైద్యులు చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు.
70 సంవత్సరాల తులసిరెడ్డికి అత్యాధునిక ఫేస్ మేకర్ ఏర్పాటు చేసి విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ నుంచి డాక్టర్ గారికి వచ్చినట్టు సస్పెన్షన్ సరే ఫస్ట్ నుంచి నాకు వచ్చినాక ఇంకా వచ్చినాడు సార్. వచ్చినాక సార్ వచ్చింటే ఇంకా ఇది కొద్దిగా వాపు ఉందని ఇంకా మా దీంట్లో చేయించుకున్నాం సార్. అంతే ఏం లేదు, బాగుంది సార్. ఇంకా దేవుడు ఏంటంటే మార్చుకోమని సార్. మా ఇల్లు తీసేసి మార్చుతారని ఇంకా సార్తో చెప్పి మార్పించుకున్నాం సార్. బాగుంది చెప్పింది ఏదైనా అని సార్ ధైర్యం చెప్పడంలో నాకు ఉండవు దిగాలి సార్. అక్కడ మా ఇల్లు దొరికిపోయినా ఉండవు దిగాలి. నాకు డైరెక్ట్ వీడు వచ్చి కలిసింది సార్తో వచ్చిన కలిసడంలో నా ధైర్యం వచ్చింది. గుండె వ్యాధుల్లో గుండె స్లో అయిపోయే జబ్బును బ్రాడీకార్డియా అంటారు. కొంతమంది గుండె హార్ట్ అటాక్ రావడం వల్ల, గుండె కండరం వీక్ కావడం వల్ల స్లో అయిన వాళ్ళకి పేస్ మేకర్ అనే పరికరాన్ని అమరుస్తాము. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచంలోనే అతి చిన్నదైన పేస్ మేకర్ని మన హాస్పిటల్లో రాయలసీమలోనే ప్రప్రథమంగా అమర్చడం జరిగింది. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఈ పేస్ మేకర్ని తొడ నుంచి పెద్ద రక్తనాళం ద్వారా గుండె లోపల కండరంలోనే అమర్చడం జరిగింది. చర్మం కింద పేస్ మేకర్ పెట్టడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ప్రొసీజర్ ద్వారా మనం అధిగమించడం జరిగింది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 2 డేస్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయగలము. ఈ అత్యాధునిక పరికరం పెట్టడం ద్వారా పేషెంట్ గుండె స్పీడ్ కూడా నార్మల్ అయిపోయి రెగ్యులర్ తన రొటీన్ పనులన్నీ చాలా హాయిగా చేసుకోవచ్చు. డాక్టర్ మురళీకృష్ణ కార్డియాలజిస్ట్ గారు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీలో తన గడించిన ఎక్స్పీరియన్స్ని మన నంద్యాల వాసులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మన కేవీఆర్ హాస్పిటల్ నంద్యాలలో ఈ అత్యాధునిక ఆపరేషన్లు రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. కొంతవరకు మామూలు రొటీన్ పేస్ మేకర్లు ఆరోగ్యశ్రీ కింద చేయడం కూడా జరుగుతూ ఉంది. రొటీన్ యాంజియోగ్రామ్స్, స్టెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు అన్నీ కూడా మన నంద్యాల కేవీఆర్ హాస్పిటల్లోనే అన్ని వేళల్లో అందుబాటులో ఉన్నాయి. చెంచిరెడ్డి గారు అని చెప్పేసి ఒక 70 సంవత్సరాల వయసు గల వ్యక్తి సుమారుగా 2 సంవత్సరాల నుంచి గుండె బీటింగ్ తగ్గి దానికి సంబంధించి కొంచెం కళ్ళు తిరగడం, బీపీ డౌన్ అవ్వడం, ఇటువంటి జబ్బుతోటి మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఏంటి అంటే డైరెక్ట్ పేస్ మేకర్ అనేది ఇప్పుడు భుజం కింద కాకుండా కాలు రక్తనాళం ద్వారా ఆల్మోస్ట్ 2 గ్రాముల బరువు ఉంటుంది అంతే. పేస్ మేకర్ ఒక చిన్న విటమిన్ ట్యాబ్లెట్ అంత బరువు ఉంటుంది. ఆ పేస్ మేకర్ని కాలి రక్తనాళం ద్వారా గుండెలో డైరెక్ట్గా అమర్చడం జరిగింది. దీని ద్వారా ఆయనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంతకు మునుపటిలాగా ఇప్పుడు ఇక్కడ గడ్డ అనేది ఉండదు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు, తర్వాత చేతి మూమెంట్ అంతా బాగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లేకుండా ఈ లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది. ప్రస్తుతానికి ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. బట్ ఫ్యూచర్లో ఇది చాలా తక్కువ ధరకే అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ మరియు జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల రహీం పిలుపు మేరకు నంద్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల సమాచార హక్కు ఐక్యవేదిక సభ్యులు గులాం హుసేన్, మస్తాన్ వలీ, నబీ రసూల్, ముల్లావుద్దీన్లు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామ సభలు నిర్వహించాలన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలు నిర్వహణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రాజు, సుబ్బరాయుడు, ప్రసాద్ రెడ్డి, గౌస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక తరపు నుంచి ఈరోజు మేము మా ఎంపీడీ గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం నంద్యాలకు సంబంధించిన మండలానికి సంబంధించిన విషయాల గురించి మరియు సమాచార హక్కు చట్టం ప్రకారంగా గ్రామ సభలు ఏ విధంగా నిర్వహించాలో దాని గురించి మెమోరాండం చేయడం జరిగింది. గ్రామ సభలు నాటివి మన ఆంధ్రప్రదేశ్ చట్ట ప్రకారంగా 2013లో నవంబర్ 7వ తేదీన ఈ గ్రామ సభల గురించి మెమోరాండం చర్చించడం జరిగింది. ఇందులో జీవో నంబర్ 791 ప్రకారంగా గ్రామ సభలు సంవత్సరానికి 4 సార్లుగా నిర్వహించేట్టు ఇందులో చేర్పించడం జరిగింది.
గ్రామ సభలు జనవరి 2వ తేదీన, ఏప్రిల్ 14వ తేదీన మరియు జూలై 1వ తేదీన, అక్టోబర్ 2వ తేదీన ఈ 4 దఫాలుగా ఈ గ్రామ సభలు జరిగేటట్లు మేము మా ఎంపీడీ గారిని కలవడం జరిగింది. ఎప్పుడైతే గ్రామ సభలు అభివృద్ధి మార్గంలో జరుగుతాయో అప్పుడే మన గ్రామంలో ఉన్న ప్రతి అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నట్టు తెలియజేసుకోవచ్చు. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నుండి అన్ని మండలాల ఎండిఓలకు రేపు జరిగే 3వ విడత గ్రామ సభల గురించి జీవో నెంబర్ 799 ఏది ఉందో దాని ప్రకారము అన్ని గ్రామాలలో గ్రామ సభలు ప్రభుత్వం ఖచ్చితంగా జరపాలనే ఉద్దేశంతో ఎండిఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మా కమిటీ ఐక్యవేదిక కమిటీ ద్వారా మేము వచ్చాము. అదేవిధంగా అన్ని గ్రామాలలో ఖచ్చితంగా గ్రామ సభలలో అన్ని శాఖల డిపార్ట్మెంట్లు అధికారులను ఖచ్చితంగా హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలా. గ్రామాలు డెవలప్మెంట్ కావాలంటే గాన ఖచ్చితంగా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. నంద్యాల పట్టణ టీటీడీ రోడ్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పార్క్ షోరూమ్ను నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించారు. నంద్యాల ప్రజలు షోరూమ్ను సందర్శించి నాణ్యమైన దుస్తులను కొనుగోలు చేయాలని నిర్వాహకులు నరసింహరాజు, ఆదినారాయణలు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నంద్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో నూతనంగా గ్రీన్ పార్క్ షోరూమ్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, నంద్యాల భవిష్యత్తులో జిల్లా కాబోతుందని, అలాగే అనేక విద్యా సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జీన్స్ పార్క్ అనే మెన్స్ వేర్ అండి, ఇది ఓపెన్ చేసాం కొత్తగా ఎంపీ గారితో. ఇక్కడ అన్ని రిటైలే హోల్సేల్ రేట్స్కి దొరుకుతాయండి. అన్నీ మంచి క్వాలిటీ ఉంటుంది, కంపెనీ ఐటమ్స్ ఉంటాయి, రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయి. ఎంపీ గారి చేతి మీదుగా ఓపెన్ చేసినందుకు చాలా సంతోషము, కృతజ్ఞతలు సార్కి కూడా. అందరికీ నమస్కారం. గద్వాల నరసింహరాజు గారు, ఆదినారాయణ గారు ఈరోజు జీన్స్ పార్క్ ఈరోజు షాప్ ఓపెన్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే నంద్యాలలో కూడా బాగా ఫ్యూచర్లో డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా వస్తున్నాయి, డిస్ట్రిక్ట్ కూడా కాబోతుంది. కాబట్టి ఇక్కడ యూత్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జీన్స్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయం. కాబట్టి నంద్యాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా ఓటర్ జాబితాపై నంద్యాల రెవెన్యూ భవన్లో ఎంఆర్ఓ రవికుమార్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు, వార్డ్ రెవెన్యూ సెక్రటరీలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ప్రస్తుతం ఉన్న తొలగింపులు, చేర్పులు తదితర వివరాలను సూపర్వైజర్, వార్డ్ రెవెన్యూ సెక్రటరీలు పరిశీలించాలని తెలిపారు. అలాగే ఎలక్షన్ సంబంధించిన విధి విధానాలను తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ పాల్గొన్నారు. ఎలక్షన్స్కు సంబంధించి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లెయిమ్స్ డిస్పోజల్ మరియు డబుల్ ఎంట్రీస్ ఉంటాయి. కొన్ని డిఎస్సి అంటే డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ అని చెప్పేసి ఒకరే మల్టిపుల్గా అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళది మనకు మల్టిపుల్గా అంటే ఓటర్గా ఉన్నట్టు చూపిస్తుంది. డిలీషన్ విషయంలో కానీ అదేవిధంగా డెత్ కేసెస్ ఇవన్నీ ఉన్నాయో వాటిని తొలగించడానికి ఈరోజు ఎలక్షన్కి సంబంధించిన సూపర్వైజర్స్ మరియు బిఎల్ఓ అనేటువంటి వార్డ్ రెవెన్యూ సర్వీస్లో మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. వారికి ఏ విధంగా చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. ఇప్పటికీ మనకు దాదాపుగా 856 డిఎస్సీస్ ఉన్నాయి. సో వాటిందరికీ కూడా విత్ ఇన్ ద పార్ట్ అండ్ విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ అండ్ అదర్ కాన్స్టిట్యున్సీ కూడా ఉన్నాయి. వాటిని తొలగించే ఏవైతే ఒరిజినల్గా ఉన్నారో వాటి రెసిడెన్స్లో ఉంచేసి మిగతావి కూడా డిలీషన్కు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దీని విషయంలో బిఎల్ఓస్ అలా రెసిడెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సరైన సమాధానం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సహకరించాల్సిందిగా కోరుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి గాను
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దూరదర్శన్ ద్వారా ఆన్లైన్లో విద్యాబోధన చేపడుతున్నామని, ఈ అవకాశాన్ని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ బ్రహ్మం పేర్కొన్నారు. అలాగే పాఠశాలల ప్రారంభం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు ఇంకా ప్రభుత్వం పాఠశాలలకు ఓపెన్ చేయడానికి ఎలాంటి ఆదేశాలు ఇంకా ఇవ్వలేదు కాబట్టి పిల్లలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక షెడ్యూల్ దూరదర్శన్లో మనకు ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్టుకు ఏ ద్వారా మనం ఆ లెసన్స్ అనేవి వినాలనేటువంటి దానిపైన కూడా మేము సర్క్యులేట్ చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు విద్యార్థులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా మీ చదువు అనేది ఆటంకం కలగకుండా మీరు ఆన్లైన్ ద్వారా అంటే దూరదర్శన్లో వచ్చేటువంటి పాఠాలు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వినాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని థర్డ్ వేవ్ అనేది ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం తగినటువంటి జాగ్రత్తలు విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా తీసుకొని పాటిస్తూ కూడా మనము తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు మనం కరోనాను దూరంగా ఉంచవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేసి మనకు యూనిఫామ్లు అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. 3 జతల యూనిఫాము. తర్వాత వచ్చేసి టెక్స్ట్ బుక్స్ కూడా సిబిఎస్ఈ మెథడ్లో 10th క్లాస్ వరకు అన్నీ రావడం జరిగింది. ఫస్ట్ టు 10th క్లాస్ వరకు దాదాపుగా మనకు 85,000 టెక్స్ట్ బుక్లు రావడం జరిగింది. అలాగే 2,778 యూనిఫామ్ బాక్సులు రావడం జరిగింది. లైబ్రరీ బుక్స్ కూడా రావడం జరిగింది. దాదాపు 4,413 లైబ్రరీ బుక్స్ కూడా రావడం జరిగింది. అవి కూడా మేము పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందరికీ కూడా అందజేస్తామన్నమాట. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల కేవీఆర్ ఆసుపత్రి నందు గుండె వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు లభ్యం, సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ సోమశేఖర్ రెడ్డి. ఘనంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి వేడుకలు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని కోరిన సమాచార హక్కు ఐక్య వేదిక సభ్యులు. ఓటరు జాబితా మరియు ఎలక్షన్స్ పై వార్డ్ రెవెన్యూ సెక్రటరీలతో ఎంఆర్ఓ సమావేశం. గ్రీన్ పార్క్ షోరూమ్ ప్రారంభించిన ఎంపీ కోచా బ్రహ్మానందరెడ్డి. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించాలని కోరిన నంద్యాల ఆర్యవైశ్య సంఘం. దూరదర్శన్ ద్వారా ఆన్లైన్లో విద్యాబోధన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని